హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే సిగరెట్, బీడీ లాంటి పొగలు తగలకుండా దూరంగా ఉండాలి. గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైనా సిగరెట్ తాగుతున్నా లేకపోతే బీడీ తాగుతున్నా వాళ్ళకి చాలా దూరంగా ఉండాలండి. ఆ పొగ అనేది మనం పీల్చుకోరాదు. ఎందుకంటే అది మన బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిగరెట్ తాగే వాళ్ళ దగ్గరనాక బీడీ వాళ్ళ తాగే వాళ్ళ దగ్గర నుండి దూరంగా ఉండడం మంచిదండి. ఓకేనా. నెక్స్ట్ కాఫీ, పొగాకు, తంబాకు, ఆవకాయ పచ్చళ్ళు, పచ్చి బొప్పాయి లాంటివి తీసుకోకూడదు. కాఫీ తాగకూడదు, అలాగే పొగాకు వేసుకోరాదు. తంబాకు, ఆవకాయ పచ్చళ్ళు, పచ్చి బొప్పాయ లాంటివి తినకూడదు. ఇవన్నీ మన బేబీకి అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బేబీ డెవలప్మెంట్ కూడా సరిగా ఉండదు. అందువల్ల వీటికి కూడా మనము దూరంగా ఉండడం మంచిదండి. ఓకేనా. కాఫీ, పొగాకు, తంబాకు, ఆవకాయ పచ్చళ్ళు ఇలాంటివి తినకూడదు. ఓకే. నెక్స్ట్ కూరగాయలు, ఆకుకూరలు, ఉడకబెట్టిన పప్పు గింజలు, పాలు, గుడ్లు, పండ్లు, మాంసం, అలాగే బెల్లం, వేరుశనగ ఎక్కువగా తినాలి. చూడండి, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు ఉడకబెట్టిన పప్పు దినుసులు, అలాగే ఆకుకూరలు, అలాగే పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, బెల్లము, బెల్లం వేరుశనగ కలిపి తినడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి బేబీ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన బేబీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆరోగ్యంగా అలాగే తెలివిగా పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందువల్ల ఫస్ట్ ఇవన్నీ పాటించాలి. అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, మంచిగా పాలు తీసుకోవడం, పెరుగు తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మన బేబీకి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనము కూడా ఆరోగ్యంగా ఉండి మంచి శిశువుని జన్మనిచ్చిన వాళ్ళము అవుతాము. ఓకేనా. అలాగే మార్నింగ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, ఈవినింగ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, అలాగే మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కదా మనకి ఐరన్ అనేది బాగా డెవలప్ అయ్యి అది బేబీకి మంచిగా సరఫరా అయ్యి మన బేబీకి తెలివిగా పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఒక బిడ్డకు జన్మనిస్తున్నాం అంటే అలాంటప్పుడు మనం తినే తిండి కాదు, మనకు బిడ్డకు సరిపడే తిండి కూడా తినాలి. చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, వామిటింగ్స్ వస్తున్నాయి అనేసి. అలా అస్సలు చేయకూడదు, మళ్ళీ మళ్ళీ తింటూ ఉండాలి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.